కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ని ఒకటి స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ వాళ్ళందరూ మెనీ అసోసియేషన్స్ కొన్ని వందల కమ్మ సంఘాలను రిజిస్టర్ చేసి వాళ్ళతో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. బట్ అటన్నిటికీ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా ఏది లేదు. ప్రపంచంలో ఉన్న కమ్మ వాళ్ళందరినీ కలిపే ఆలోచన లేదు. కాబట్టి మేము కేజీఎఫ్ అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ని స్థాపించడం జరిగింది. వరల్డ్ సమిట్ చేయడం జరిగింది. మీరు ప్రపంచ తెలుగు మహాసభలు అనేది విన్నారు, చూస్తున్నారు. కానీ ఒక కులానికి సంబంధించిన ప్రపంచ సదస్సులు అనేది ఇంతవరకు ఎవరు ఇక్కడ ఎవరు చేసినట్టు సందర్భాలు లేవు. ఒక 20 years బ్యాక్ కనుక మేమే ఈ కేజీఎఫ్ స్థాపించి వరల్డ్ లో ఉన్న కమ్మాలందరూ కలుపుతామంటే అది అతిశయోక్తిగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడున్నంత వైడ్ స్ప్రెడ్ మా వాళ్ళు 20 years బ్యాక్ లేదు. ఇప్పుడు కమ్మాస్ లేని దేశం అంటూ దాదాపు లేదు అంటే అతిశయోక్తి కాదు. అమెరికాలో చూసుకుంటే సిలికాన్ వ్యాలీ కానీ మీకు చానాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు నాట్స్ లో చేస్తున్నారు. యూకేలో కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ, ఇక్కడ ఏ దేశం చూసుకున్నా ఆ దేశంలో వెళ్ళి అంటే అభివృద్ధి కోసం వెళ్ళారు దేశాలు దాటి. అక్కడ వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఆ దేశానికి ఇప్పుడు మొన్న మెస్సీ వచ్చాడు, స్టార్. అంటే ఒకరిద్దరు పట్టుకొని లేపి చేయించి నడిపించే ముఖ్యమంత్రిని నాయకుని చూస్తున్నాం. అటువంటిది మెస్సీ లాంటి ఒక స్టార్తో ఫుట్బాల్ ఆడగలిగే ముఖ్యమంత్రి అనేది మనం మన ప్రజలు ఊహించుండదు. అంత యంగ్ అండ్ ముఖ్యమంత్రిగా ప్రభావం. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా 2021లో నేను చెప్పాను. అప్పుడే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చెప్తుంది. ఎందుకు వాళ్ళిద్దరు పేరు తీసుకుని పోల్చానంటే బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, టీవీ నరసింహారావు గారు కావచ్చు, నాయకులు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నదానికి అధికారంలో తీసుకొచ్చారు. కానీ అధికారం కోల్పోయినప్పుడు అధికారం తెచ్చిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురే. రామారావు గారి 7 సంవత్సరాల పరిపాలన తర్వాత అధికారం తెచ్చింది మరి 10 సంవత్సరాల టీడీపీ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఉన్న పరిపాలనని అధికారం లేని చోట అధికారం తెచ్చిన రాజశేఖర రెడ్డి. అలాగే 10 years 14 to 24 10 years కేసీఆర్ యొక్క పరిపాలన ఉన్నాక